హలో నమస్తే, మస్తుగున్నారా? నా ముచ్చట్లు షాయిలో బిస్కెట్లు ముంచుకున్నంత కమ్మగా ఉంటాయి. ఇన్నుండ్రు మరి. పబ్లిసిటీ కోసం పందులను కూడా వాడాలనేది మన సినిమా జనాల పద్ధతి. లేకపోతే పంది పిల్లను పట్టుకొని దర్శక నిర్మాత నటుడు రవిబాబు ఏటీఎం దగ్గర నిలబడమేంది? ఇప్పుడు సినిమా జనాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇదే ముచ్చట మాట్లాడుకుంటుర్రు. రవిబాబు చేతిలో ఓ చిన్న పంది పిల్లను పట్టుకొని నిలబడి అందరినీ పరిశాన్ చేసిండట. అసలు ముచ్చట ఏంటంటే, దేశం మొత్తం ఏటీఎం సెంటర్ల దగ్గర, బ్యాంకుల దగ్గర కనబడుతున్నారు. అంతేకాదు, ఇక్కడ నిలబడ్డంతసేపు నోట్ల రద్దు, ఏటీఎం కష్టాల గురించి మాట్లాడుకుంటారు. దీన్ని తన కొత్త సినిమా పబ్లిష్ కోసం వాడుకుంటే ఎట్లుంటుందని రవిబాబుకు ఐడియా వచ్చిందట. అందుకే ఆయన ఇలాంటి పని చేసిండట. మన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏటీఎం సెంటర్ వద్ద రవిబాబు చేతిలో పంది పిల్లను పట్టుకొని క్యూలో నిలబడ్డాడు. ఎంత పబ్లిసిటీ కావాల్సి వస్తే మాత్రం పంది పిల్లని ఎత్తుకొని రావడం ఏందని జనాలు పరిశాన్ అయ్యారట. అయితే దానికి కూడా ఒక కథ ఉంది. రవిబాబు పంది పిల్లను ప్రధాన పాత్ర చేసుకొని ఓ సినిమా చేస్తుండు. ఆ సినిమా పేరు అదిగో. ఆ సినిమా మొత్తం దాదాపు పంది పిల్లని చేస్తుందట. అంటే హీరో, విలన్, కామెడీ అన్నీ ఆ పంది పిల్లనేనట. ఇప్పుడు ఆ పంది పిల్లతోనే ఏటీఎం ముందు క్యూ కట్టి తన సినిమాను గుర్తు చేస్తుండట మన రవిబాబు. మీడియా కూడా రవిబాబుని చూసి ఇలా షాక్ అయ్యి ప్రచారం కూడా ఫుల్గా చేస్తుందట. ఇప్పుడు అదే ఆయన కావాల్సింది కూడా. అయితే పందిపిల్ల ప్రధాన పాత్రతో ఆయన సినిమాను రూపొందించడం వెనకాల దీనికోసం పందులపై రీసెర్చ్ చేసిండట రవిబాబు. కొన్నాళ్ళ పాటు పందిపిల్లను పెంచుకున్నాడట కూడా. కుక్క, పిల్లి, గుర్రం, కోతి ఇలాంటి జంతువులతో సినిమా తీయంగా లేనిది పందితో ఎందుకు తీయకూడదని ఓ 7 ఏళ్ల పాటు శ్రమించి దీనికోసం ఓ సాఫ్ట్వేర్ కూడా రెడీ చేసిండట. ఇక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ గట్లా తయారు చేసిండట. చూద్దాం మన రవిబాబు పంది పిల్లను పట్టుకొని తిరిగే సినిమా మరి హిట్ అయిద్దా, ఫట్ అయిద్దా?